అస్సలాముఅలైకుం. శంకర్పార చేయబోతున్నాను. పిల్లలకు స్నాక్ ఐటమ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. సాల్టీగా చేయాలా. ఇది 4 hours నానబెట్టాను. మైదా పిండి 1 కప్పు తీసుకొని నానబెట్టి పెట్టాను. ఇలా చేస్తూ పల్చగా ఒత్తుకోవాలన్నమాట. ఇలాగా పల్చగా, ఎంత వీలైతే అంత పలుచగా పలుచగా ఒత్తుకున్న తర్వాత మనకు కావలసిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. ఇలా ఇలా రెక్టాంగిల్ లాగా కట్ చేసుకొని నూనెలో వేయించి పిల్లలకు స్నాక్ ఐటెం లాగా ఇస్తే ఈవినింగ్ టైమ్స్ చాలా బాగుంటాయండి. ఇవి స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు ఎయిర్ టైట్ కంటైనర్లో. డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఇలా వేసేసేయాలి అన్నమాట. ఇలా కలుపుతూ రోస్ట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా లేదు, కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయచ్చు. ఇప్పుడు తీసేయాలండి. బాగా రోస్ట్ అయ్యాయి, క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకు స్నాక్ ఐటెం లాగా బాగా పనికొస్తుంది. పిల్లలు తింటారు, ఇష్టంగా తింటారు. నేనైతే సాల్ట్ వేసి చేశాను. మీరు కావాలంటే 2 spoons షుగర్ వేసి చేయొచ్చు, స్వీటీగా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. ఇంతేనండి. నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశానండి. నా వంటలు గిన మీకు నచ్చితే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.